హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అగ్ని పరీక్ష 2 బిగ్ బాస్ ఎపిసోడ్ 1 రివ్యూ ఫుల్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చాను. అసలు లాస్ట్ టైం చూసాం కదా, అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చేసి మన కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. సో ఈసారి కూడా కామన్ మ్యాన్కు అవకాశం ఇవ్వాలనే ఇదిలా అగ్ని పరీక్ష 2 అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్న లాంచ్ అయిపోయింది. నైట్ 12 o'clock లాంచ్ అయిపోయింది. ఆల్రెడీ ఎపిసోడ్ 1 వచ్చింది. దాని రివ్యూ ఎట్లా ఉంది, ఏంటి, ఎవరు వచ్చారు, ఏంటి అనేది అయితే చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మన దాంట్లో నాకు ముఖ్యంగా మన సింగర్ ఝాన్సీ గారు అయితే నాకు ఆమె స్టోరీ కానీ ఆమె ఆమె జడ్జెస్తో మాట్లాడుతున్న ఫేర్లెస్గా మాట్లాడడం కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనకైతే మరో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, మరో రైతు బిడ్డ టైపు. ఈమె రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందే కాబట్టి ఆమె వాళ్ళ ముగ్గురు అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి అంట. తిను పుట్టినప్పుడు కూడా అనే ఆమె పర్సనల్ స్టోరీ చెప్పింది. తిను పుట్టినప్పుడు కూడా మళ్ళీ అమ్మాయి పుట్టిందా అని వాళ్ళ అమ్మ ఏడవడం జరిగింది. సో ఇప్పుడు తన ఫీలింగ్ ఏంటంటే, మేము మా నాన్నకు ముగ్గురు అమ్మాయిలమైనా కానీ ఆ బాధ అనేది మా నాన్న మర్చిపోయారు. అంటే ఒక అమ్మాయిలా కాకుండా ఒక మొగరాయి లాంటిని బిడ్డను కన్నామని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందపడేవారు అంట. ఒక రైతు ఒక రైతుకు ఏం కష్టాలు ఉంటాయని చెప్పేసి నవదీప్ గారు అడగడం జరుగుతుంది. ఒక రైతుకు కష్టాలు అంటే పెట్టుబడి పెట్టినప్పటి నుంచి మనకు అది పంట అయిపోయిన దాకా కూడా ప్రతిదీ రోజు ప్రకృతితోటి పోరాటం చేయడం. ఏ పంట కావచ్చు, వర్షం కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా. సో ఒక్కొక్కసారి మనం పెట్టిన పెట్టుబడి పంట కూడా రాదు. అలాంటప్పుడు రైతుకు చాలా బాధ వేస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా కానీ వ్యవసాయాన్ని వదలలేము, ఎందుకంటే దానికి మనం అది తప్ప ఇంకోటి రాదు. సో అట్లా చెప్పుకోవడం అనేది చాలా ఇది అనిపిస్తుంది. మళ్ళా ట్రాక్టర్ దున్నడం, ఆమె ఫోక్ సాంగ్స్ పాడడం, అంటే నాట్లేస్తుంటే ఆ విధంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు చేసే వీడియోలు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఆమె వీడియో ఏది పెట్టినా వైరల్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆమె చెప్పడం జడ్జెస్కు చాలా ఇంప్రెస్ అయిపోయి నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు మొత్తం ముగ్గురు గ్రీన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోద్ది అని చెప్పేసి అభిజిత్ గారు అయితే రెడ్ ఇవ్వడం జరిగింది. బిందు మాధవి అలాగే మన నవదీప్ గారు గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఈమె ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలి, ఇంకొంచెం ఏమంటారు ఇది కావాలనే కాన్సెప్ట్లో రెడ్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాజిటివ్గా తీసుకో అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శాలిని దమీరా. ఈమె కరీంనగర్. సో ఈమె హాస్టల్లో ఉంటూ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఈమెకి ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, కొంచెం జిమ్ కూడా చేస్తుందంటూ ఆమె జడ్జెస్కు చెప్పడం జరిగింది. సో మీకు ఒక టాస్క్ ఇస్తే చేయగలరా అంటే నేను చేస్తాను, షూ క్లీన్ చేయాలని ఐ కెనాట్ డూ దట్ అని అనడం జరుగుతుంది. ఒక టాస్క్ ఏదైనా మరి బిగ్ బాస్లోకి వెళ్తే ఏమైనా ఈమె మెంటల్ స్ట్రెంత్ ఎంత అని తెలుసుకునే ప్రయత్నంలో ఆమెకు షూ క్లీనింగ్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆమె షూ క్లీన్ చేస్తూ డిప్ చేయడం, షూ వాటర్లో ముంచడం జరుగుతుంది. వాటర్లో ఎప్పుడైనా నువ్వు షూ క్లీన్ చేసావా అని చెప్పేసి బిందుమాధవ్ గారు అడగడం జరుగుతుంది. ఏంటంటే షూ క్లీన్ వాటర్లో ముంచి చేయరు కదా, క్లాత్ వాటర్లో ముంచి క్లీన్ చేస్తారు. ఇది నీకు కొంచెం నువ్వు దీన్ని సింపుల్గా తీసుకుంటావు అని చెప్పేసి బిందుమాధవ్ గారు రెడ్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆమె టాస్క్ పరంగా కానీ ఆమె ఆమె ఏదైనా ఇచ్చినా కానీ చేయగలుగుతానే కాన్ఫిడెంట్ తోటి నవదీప్ గారు ప్లస్ అభిజిత్ గారు గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెను కూడా హోల్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఉప్పల్ బాలు గారిని అయితే కొంచెం అవమానించినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే మీరు ఎక్కిలి చేష్టలు చేసుకుంటూ ఎక్కిలి వీడియోలు తీస్తావు అని చెప్పి నవదీప్ గారు అనడం అయితే నాకు కూడా యాజ్ అ పర్సన్గా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కిలి చేష్టలు సరే ఆయన బ్రతకడం కోసం ఆయన ట్రాన్సే కదంట. అసలు మీరు ట్రాన్స్ అని అడగడం, నువ్వు ఆడనా మొగనా అని అడగడం, సరే నాకు కొంత ఆమె పర్సనల్గా ఆయనను ఇది చేసినట్టే. సరే ఏదైనా కావచ్చు, అవకాశం ఆయన ఇంత అనేది తెలిసిన ముందే రిజెక్ట్ కూడా చేయొచ్చు. అయినా కానీ ఆ లాస్ట్ వరకు వచ్చి దీంట్లో చేసిరంటే నాకు అదే కొంచెం బాధ అనిపించింది. అలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. సరే మరి వాళ్ళది ఏం ఇదిగా తీసుకోలేదు. ఉప్పల్ వాళ్ళు కూడా కొంచెం ఎమోషన్ అయ్యాడు. నేను నా ఫుడ్ నాకు పెట్టేటోళ్ళు లేరు, నా ఫ్యామిలీని చదివేటోళ్ళు లేరు, దానికోసం అని చెప్పేసి నేను ట్రాన్స్గా ఈ వీడియోలు చేయడం జరిగింది. దాంట్లోనే నేను ఫేమస్ కావడం జరిగింది. ఈ రోజు నాకు అదే ఫుడ్ పెడుతుందని చెప్పి కొంచెం ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది. అభి సాంగర్
మనోడు వచ్చేసి వైజాగ్ సంబంధించిన వ్యక్తి. అసలు మీరు ఏం చేస్తారు కదా, నేను సింగింగ్ చేస్తా, నేను పాటలు పాడతా, అలాగే నాకు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ కూడా చేస్తా అని చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ చేస్తారు అంటారు కదా, సరే ఓకే. ఒక ఎకరాలో ఎన్ని గుంటలు ఉండడం ఉంటాయని అనడం జరుగుతుంది. మనోడు వచ్చేసి 10,000 అంటాడు. 10,000 గుంటలు అంటే అసలు ఒక ఎకరాకి యాక్చువల్గా వచ్చేసి 40 ఉంటాయి గుంటలు. మనోడు వచ్చేసి 10,000 అని చెప్తాడు. 10,000 ఉంటే అందులో ఉన్న శ్రీముఖి గారు అంటే 10,000 కాదురా, ఎన్ని మనం తోడుకుంటే అన్ని గుంటలు ఉంటాయని చెప్పేసి ఆ పరడంతో అలా అయితే చాలా ఉంటాయి అని చెప్పి కొంచెం మనోడికి ఆ నాలెడ్జ్ దానికి మనోడు పనికిరాడు, అన్ఫిట్ అని చెప్పేసి మనోడిని మొత్తం రెడీ చేసి పంపించేస్తారు. ఇంకొక రన్నింగ్ రాజా అని చెప్పేసి ఇన్స్టాలో అటు ఇటు రీల్స్ చేస్తూ ఉంటాడు, ఆయన కూడా వచ్చాడు. ఆయన కూడా అంత ఏం అనిపించలేదు నాకు. ఇందులో నచ్చిందంటే ఒక శాలిని తమీరా గారు, నాకైతే మన జాన్సన్ సింగర్ జాన్సన్ చూస్తే మరొక పల్లవి ప్రశాంత్ చూసినట్టు అనిపించింది. అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడంలో కానీ దీంట్లో కానీ అంత వెరీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాను. చూడాలి మరి ఏమైందో ఏంటో చూడాలి.